టీచర్లు అంటున్నారు, ఈ పిల్లోడికి పెన్షన్ పెరిగే అవకాశం ఉందమ్మా, మరి అది డేట్ ఆఫ్ బర్త్ వయసు శుభ్రంగా మార్చి సరిగా తీసుకురమ్మని చెప్పారండి. నాకైతే చెప్తే మరి నేను ఒకసారి పిల్లోడిని తీసుకెళ్ళకోకుండా అవన్నీ ఒరిజినల్ అన్నీ తీసుకెళ్ళానండి. కాదమ్మా బాబుని తీసుకురావాలని వాళ్ళు చెప్పారండి. మరి నేను తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని చూసిన తర్వాత మరి సాత్విక్ని పిలిచారండి. నేను దగ్గరికి తీసుకెళ్ళేసరికి ఒక పెద్ద ఆమెకి మరి అక్కడ కూర్చోబెట్టి కళ్ళకి ఏళ్ళు అవన్నీ వేయించారండి. మరి ఆమెకైతే ఏమీ పడలేదండి. పడపోయేసరికి ఆమెని ఎక్కడ పాత ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఏదో ఉందో అక్కడికి వెళ్ళిపోమని ఆమెకు చెప్పారండి. చెప్పినాక మళ్ళీ సాత్విక్ని పిలిస్తే తీసుకెళ్తే ఆ కళ్ళకు పెట్టేది సాత్విక్ కూడా పెట్టేసరికి ఈ పిల్లోడు కళ్ళు మూసాడండి. మూసేసరికి వాళ్ళు అంటున్నారు, ఈ పిల్లోడు చూడట్లేదమ్మా, ఏం చేద్దాం అంటున్నారండి. ప్రభా, ఈ పిల్లోడికి శుభ్రంగా ఈ ఆధార్ కార్డులో సరైన వయసు పడి శుభ్రంగా నన్ను ఎక్కడికి పంపించుకోకుండా మళ్ళీ తిరిగి ఇంటికి పంపించైతే నేను నీ మందిరంలో సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నానండి. అట్టాగే దేవుడు గొప్ప మేలు చేసి మరి ఆ ఏళ్ళు కళ్ళు పడిపోతే పడిపోయినాయేమో, ఒకసారి ఈ పిల్లోడికి ఏళ్ళన్నా పడతాయేమో చూద్దాం అన్నారండి. నేను ఇక ఇట్టాగే ప్రార్థన చేసుకుంటున్నాను, ఏసయ్యా ఇక్కడే ఈ పని అవ్వాలయ్యా, నేను ఇంక ఎక్కడికి ఈ పిల్లోడిని వేసుకుని తిరగలేను ప్రభా అని ప్రార్థన చేసుకుంటుంటే మరి ఆ పిల్లోడికి ఒక్క చెయ్యే పెట్టించారండి. పెట్టేసరికి 4,000 పడి సరిపోయిందమ్మా, ఇంకా అక్కర్లేదు ఇక్కడే అయిపోయింది అని చెప్పారండి. దేవుడు ఈ గొప్ప కార్యం మా పట్ల చేశాడండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. యేసు ప్రభు వారికి నా వందనాలు, ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలు, ఇక్కడ ఉండే అయ్యగారు అమ్మగారికి నా వందనాలు అండి. నా సాక్ష్యం ఏంటంటే మరి మేమైతే మరి కోటానికి మరి మరి దూరాన్ని ఉండగా మరి ఫస్ట్ రోజున రాలేకపోయామండి. మరి దేవుడు మాకు అప్పుడు చూపించాడు. మరి ఫస్ట్ రోజునే కోటానికి వెళ్ళాలని దేవుడు మాకు చూపించాడండి. మరి అప్పుడైతే నేను ప్రభా మరి ఫస్ట్ రోజునే కోటంలో మేము జాయిన్ అయితే మరి హాజరైతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. మరి అట్లాగే అప్పటి నుంచి కూడా మరి మేము ఫస్ట్ రోజునే వస్తున్నామండి కోటానికి. మళ్ళీ ఆ తర్వాత మరి ఆ బిడ్డల మీద కీడు కనపడిందండి, మా మనవడి మీద మనవరాల మీద. మరి అప్పుడు మరి నేనైతే మరి ఆ పిల్లల్ని కూడా ఫస్ట్ రోజున కోటానికి తీసుకొస్తానని ఒప్పుకున్నానండి. మరి అయితే మరి ఈ సంవత్సరం మరి వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారండి. మరి ఆఖరి రోజునన్నా మరి ఆ బిడ్డలు రావాలని మరి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి అండి. మరి మా మౌనిక మీద కీడు కనపడిందండి. మరి ఆ బిడ్డ మీద కీడు పోవాలని కూడా ప్రార్థన చేయండి అండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే చాలా బలహీనతలు వచ్చినాయండి. మరి బలహీనతలన్నిటి నుంచి కూడా యేసు ప్రభువారు మరి నన్ను లేవనెత్తి నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి. థ్యాంక్ యూ జీసస్. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా బిడ్డల గురించి అయితే మరి నేను వాళ్ళు శనివారం ఆదివారం మందిరంలోకి రావాలని మరి నేను ఎంతగానో దేవుడికి మొరపెట్టుకుంటున్నానండి. మరి ఆ బిడ్డలకైతే మరి అల్ల ఉండ చీకటి మరి ఆ బిడ్డల ప్రార్థనకు రానివ్వట్లేదండి. మరి ఆ చీకట్లో పోయి మరి ఆ బిడ్డలు కూడా ప్రార్థనకు రావాలని మరి ఆఖరి రోజు ఆఖరి కూటంలో అన్న కలవాలని మరి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మరి మొన్న అయితే మరి సెలస్టియల్ రాజు మీద కీడు కనపడిందండి. మరి ఆ కీడు పోయి మరి ఆ బిడ్డ మీద జయమొత్తి కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే ఆ బిడ్డ మీద కీడు పోయి యేసుప్రభువారు మరి జయం ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటి, మరి నాకైతే మరి పింఛనీ గురించి నేను చాలా భయపడ్డానండి. మరి ఆ పింఛనీ మరి నన్ను 2వసారి రామన్నారండి టెస్టులకి. మరి 2వసారి రామన్నప్పుడు ప్రభా మరి నేనైతే ఎంతగానో ఏడ్చానండి దేవుడి దగ్గర. ప్రభా నా పింఛనీ వచ్చిన ఒక్క రూపాయి కూడా నేను నా సొంతంగా నా కడుపుకు నేను తినలేదు ప్రభా. నేను ఏనా కోటాలు పెట్టుకుని నేను ప్రభా నీ కొరకే నేను ఆడుకుంటున్నానయ్యా. మరి ఆ పింఛనీ లేకపోతే నేను కోటాలు ఎట్టుకోలేను, నేను ఏమీ చేసుకోలేను ప్రభా. మరి ఆ పింఛనీ నాకు వచ్చినట్టుగా సాయం చేయని మరి నేను ఎంతగానో దేవుడి దగ్గర ఏడ్చి మొరపెట్టుకుని మరి అయ్యగారికి అమ్మగారికి చెప్పినప్పుడు కూడా మరి అయ్యగారు అయితే నువ్వు బాధపడబోకక్క మరి నీకు వస్తుందిలే అని మరి అయ్యగారు కూడా చెప్పి మరి అయ్యగారు కూడా బాగా ప్రార్థన చేశాడండి మరి ఆ పింఛనీ రావాలని. మరి అట్లాగే నాకు ఆ పింఛనీ కూడా వస్తుందండి. యేసు ప్రభువారు మరి ఆ గొప్ప కార్యం చేశాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నేనైతే మరి అక్కడి నుంచి వస్తాక ఎంతగానో బాధపడేదానండి. కోటాల కోసం అంత దూరం నుంచి వస్తాక పొద్దుగుపోయి ఆయన టయానికి వచ్చి రాక మరి నేనైతే చాలా బాధపడేదానండి. మరి నా మర దేవుడు ఆలకిచ్చి మరి చర్చి పక్కన మందిరం పక్కన నాకు దేవుడు గృహం ఇచ్చాడండి. మంచి గృహం ఇచ్చాడండి, గొప్ప గృహం. మరి నేనైతే ఊహించలేదండి అంత గృహం మేము కట్టుకుంటామని.
మరి దేవుడు నేనైతే మేము గృహం కట్టుకునేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు దేవుడి మందిరంలో పడేసేదానండి. ప్రభా ఇది మేము కట్టగలమా, మేము చేయగలమా ప్రభా అని నేను ఏ రోజుకి ఆ రోజు కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేదానండి. ఆ రోజుకి ఆ రోజు ఆ పని డబ్బులు ఉండాలి, ఆ పైన కూడా ఆ పని అట్ట అయిపోయేదండి. మరి యేసు